హాయ్ అండి. పండుగ వస్తుంది కదా, ఇంటి ప్రతి మూల శుభ్రం చేయాలి అనుకుంటాము. ఈ ఫెస్టివ్ సీజన్లో నా ఇంటిని క్లీన్ చేసుకోవడం కోసం నేను ఎలాంటి క్లీనింగ్ రొటీన్ని ఫాలో అవుతాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అసలు ఏ ప్లేస్ మిస్ అవ్వకుండా ఇంట్లో ఉండే అన్ని ఏరియాస్ కవర్ అయ్యేలా ఎప్పుడు ఏ ప్లేస్ క్లీన్ చేయాలి అనేది ఒక చిన్న లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ క్లీనింగ్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి వాల్స్ అండ్ వార్డ్రోబ్స్, సెకండ్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఫర్నిచర్, ఫోర్త్ ఫ్యాబ్రిక్స్. ఇంటి క్లీనింగ్ అనేది ఎప్పుడైనా టాప్ టు బాటమ్ క్లీన్ చేసుకోవాలి. అంటే వాల్స్ నుంచి స్టార్ట్ చేసి కింద ఫ్లోర్తో ఏం చేయాలన్నమాట. అందుకే నేను ఫస్ట్ కేటగిరీలో సీలింగ్ అండ్ వాల్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇలా ఏ ఏరియాస్ని ఎలా క్లీన్ చేయాలి అనేది ఒక చిన్న లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామంటే క్లీన్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇలా ప్రతి కార్నర్లో ఉండే స్పైడర్ నెట్ని క్లీన్ చేయడం కోసం ఒక బ్రష్ని అయితే తీసుకున్నాను. మీ ఇంట్లో సీలింగ్ ఉన్నట్లయితే హార్డ్గా ఉన్నది కాకుండా సాఫ్ట్గా ఉన్న బ్రష్తో క్లీన్ చేసుకోండి. హార్డ్గా ఉన్నదైతే సెన్సిటివ్గా ఉన్న సీలింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇలా వాల్స్ క్లీనింగ్ చేసినప్పుడే డోర్స్ పైన కూడా దుమ్ము పడుతుంది కదా, వాటిని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాల్స్ సీలింగ్ క్లీనింగ్ చేసిన తర్వాత గోడల పైన ఏమైనా మరకలు ఉంటే ఇలా క్లాత్ అని తడిపి తుడిచామంటే మరకలు అనేవి ఈజీగా పోతాయి. ఇలా డీప్ క్లీనింగ్ చేసినప్పుడే ఫర్నిచర్ ఏమైనా అడ్డంగా అనిపిస్తే వాటిని జరుపుకొని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ విండోస్ క్లీనింగ్ కోసం ముందుగా విండోస్కి ఉన్న కర్టన్ని తీసి వాషింగ్కి వేసుకోవాలి. ఇలా రింగ్స్ ఉన్న కర్టన్స్ని మెషిన్లో వేయకుండా చేతితోనే వాష్ చేసుకోవాలి. ఇలా కర్టన్స్ తీయడానికి పైకి ఎక్కినప్పుడే ఒకేసారి కర్టన్ రాడ్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. విండోస్ని క్లీన్ చేయడం కోసం నేను ఇలా ఒక పాత టూత్ బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా బ్రష్ని వేడి చేసి ఉంచామంటే క్లీనింగ్కి బ్రష్ చాలా బాగా ఉపయోగపడుతుంది. విండోస్ క్లీనింగ్ అనేది ఎన్నిసార్లు చేసినప్పటికీ మళ్ళీ మళ్ళీ డస్ట్ అవుతూనే ఉంటుంది. ఇలా విండోస్ అనేవి వైట్ కలర్లో ఉండడం వల్ల వాటిపైన డస్ట్ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. మస్కిటో నెట్ని క్లీన్ చేయడం కోసం పెయింట్ బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఆ బ్రష్తో అన్ని విండోస్ క్లీన్ చేసిన తర్వాత క్లాత్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇంతటితో విండోస్ క్లీనింగ్ అయితే అయిపోయింది. క్లీనింగ్ వచ్చేసి వార్డ్రోబ్స్. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్రతి వార్డ్రోబ్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. రెగ్యులర్గా వీటిని పైకెక్కి క్లీన్ చేయలేం కాబట్టి చాలా డస్ట్ అయితే ఉంటుంది. ఎప్పుడైనా డస్ట్ ఎక్కువగా ఉన్న ఏరియాస్ని క్లీన్ చేయాలంటే ముందుగా బ్రష్తో పైన ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేయాలి. దీనివల్ల క్లాత్ అనేది త్వరగా మురికవ్వకుండా ఉంటుంది. వెంటనే క్లాత్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ప్రతి మూలన ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పైన డస్ట్ అంతా పోయింది. తర్వాత క్లాత్తో నీట్గా తుడుచుకుంటున్నాను. ప్రతిసారి ఇంత డస్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఒక న్యూస్ పేపర్ని అయితే అంటించుకుంటున్నాను. వీటిని టేప్తో అంటించుకోవాలి. ఫ్యాన్ వేసినప్పుడు ఏంటంటే పేపర్ అనేది లేవకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం క్లీన్ చేసేటప్పుడు ఈ న్యూస్ పేపర్ని తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కబోర్డ్ డోర్స్ని క్లీన్ చేయడం కోసం ఫస్ట్ కబోర్డు పైన ఉన్న డస్ట్ అంతా క్లియర్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక క్లాత్తో నీట్గా తుడుచుకుంటున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల కబోర్డ్ అనేది ప్రతి మూల క్లీన్ అవుతుంది. ఇలా మొత్తం కబోర్డ్స్ అన్నింటినీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ కేటగిరీలో ఉన్న సీలింగ్ అండ్ వాల్స్ అండ్ విండోస్ వార్డ్రోబ్స్ అన్నింటినీ క్లీన్ చేసుకున్నాను. తర్వాత సెకండ్ కేటగిరీకి వస్తే ఫస్ట్ ఫ్యాన్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ వస్తువులలో ఏవి క్లీన్ చేసినా కానీ ముందుగా స్విచ్ ఆఫ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎప్పుడైనా ఫ్యాన్ని క్లీన్ చేసేటప్పుడు ఇలా ప్రతిసారి ఎక్కి దిగలేం కాబట్టి ఒక క్లాత్ని తీసుకొని ఒకవైపు పొడిగా ఇంకొక వైపు తడిగా ఉండేటట్లు చూసుకోవాలి. ఫస్ట్ ఫ్యాన్ పై ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. తర్వాత తడిగా ఉన్న క్లాత్ని తుడిచి తర్వాత పొడిగా ఉన్న క్లాత్తో తుడుచుకోవాలి. అప్పుడు ఫ్యాన్ పై ఉన్న వాటర్ మార్క్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ లైట్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా బల్బుకి మాత్రం తగలకుండా జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. స్విచ్ బోర్డు పైన హార్డ్ స్టెయిన్స్ ఏమైనా ఉంటే వాటిని తడి క్లాత్తో అస్సలు తొడవకూడదు. నెయిల్ పాలిష్ రిమూవర్ ఉంటుంది కదా, వాటితో రిమూవ్ చేయొచ్చు.
పండుగలు వస్తున్నాయంటే ఫస్ట్ కొత్త బట్టలు కొనుక్కోవాలి, పిండి వంటలు చేయాలి, ఫ్యామిలీస్తో గడపాలి అని అనుకుంటాం కదా. అంతకంటే ముందు ఇంటిని క్లీన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంట్లో ప్రతి మూల చూసినా కానీ నీట్గా ఉండడం వల్ల పాజిటివ్గా అనిపిస్తుంది. నాకైతే ఇలా క్లీన్ చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జెమ్స్ కిల్ అవుతాయి, ఎయిర్ ప్యూరిఫై అవుతుంది, ఒక ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. నాకు తెలిసిన ప్రకారం పెద్దవాళ్ళ పండుగలకి ఇలా క్లీన్ చేసుకోవాలి అనే పద్ధతి ఎందుకు పెట్టారంటే దానికి సైంటిఫిక్ రీజన్ అయితే ఉంది. ఇలా నీట్గా ఉండే వాళ్ళకి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయంట. ప్రశాంతంగా ఏ వస్తువు ఎక్కడ ఉంది అనే క్లారిటీ అయితే ఉంటుంది, చక్కగా నిద్రపడుతుంది. అయినా టీవీ స్క్రీన్ని క్లీన్ చేయడం కోసం ఎటువంటి కెమికల్ లేని క్లీనర్ని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడైతే సెకండ్ కేటగిరీలో ఉన్న ఫ్యాన్స్, టీవీ, స్విచ్ బోర్డ్స్, లైట్స్ అయితే క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి ఫర్నిచర్. ముందుగా చైర్స్ని, దివాన్ కాట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇలా కేటగిరీలా డివైడ్ చేసినప్పుడు తొందరగా అయిపోయే వాటి నుండి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే ఏ పని చేసినా కానీ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. లేట్ అయ్యే పనులను చివరిలో చేసుకోవాలి. ఇప్పుడు అన్నింటినీ నీట్గా క్లీన్ చేశాక దివాన్ కాట్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత బెడ్ క్లీనింగ్, బెడ్కి సంబంధించిన మ్యాట్రసెస్ డీప్ క్లీనింగ్ అనేది ఎలా చేయాలో ఒక వీడియో అయితే చేశాను. మీకు అవసరమంటే ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే డీప్ క్లీనింగ్ అంటే కాట్తో పాటు మ్యాట్రసెస్ని కూడా మంత్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసామంటే నీట్గా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా క్లీన్ చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఫర్నిచర్కి సంబంధించిన డోర్స్ని కూడా ఒకేసారి క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా బెడ్స్, డోర్స్, చైర్స్, దివాన్ కాట్స్ అన్నింటినీ క్లీన్ చేశాక మిర్రర్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా మిర్రర్ని క్లీన్ చేయడం కోసం హోమ్ మేడ్ కోలిన్ అయితే యూజ్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ క్లీనింగ్ లిక్విడ్స్ని ఎఫెక్టివ్గా ఎటువంటి ఖర్చు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఒక వీడియో అయితే చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. ఫైనల్గా డైనింగ్ టేబుల్ని క్లీన్ చేసుకుంటాను. ముందుగా డైనింగ్ టేబుల్ కింద ఉన్న డస్ట్ అంతటిని క్లియర్ చేస్తాను. ఇక్కడ వాటర్ అండ్ వెనిగర్ సొల్యూషన్స్ని అయితే యూజ్ చేసి క్లీనింగ్ అయితే చేసుకుంటాను. తర్వాత వచ్చేసి ఈ టేబుల్ అంతటిని ఈ సొల్యూషన్స్ తోటి క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ డెకోర్ ఐటమ్స్, ఫొటోస్, క్రోకర్ యూనిట్స్ అంతటిని క్లీన్ చేసుకుంటాను. ఇంతటితో ఫర్నిచర్ క్లీనింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫ్యాబ్రిక్స్ని క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు ముందుగా డోర్ మ్యాట్స్ అన్నింటినీ చేంజ్ చేసి కొత్తవి వేసుకుంటాను, అంటే వాష్ చేసినవి. ఎప్పుడైనా డోర్ మ్యాట్స్ని క్లీన్ చేయాలంటే మెషిన్ వాష్ అయినా హ్యాండ్ వాష్ అయినా హాట్ వాటర్లో ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. అప్పుడే దాంట్లో ఉన్న ఫంగస్, డస్ట్ అంతా పోతుంది. తర్వాత మామూలు వాటర్లో జాడించామంటే మిగతా మురికి కూడా పోతుంది. ఇప్పుడు మెషిన్లో వేయాలనుకుంటే కొద్దిగా వెనిగర్, సర్ఫ్, డెటాల్ వేసి వాష్ చేసామంటే చాలా క్లీన్గా డస్ట్ అంతా వెళ్ళిపోతుంది. డోర్ మ్యాట్స్ని వేసి ఆ మెషిన్లో బట్టలు వేయలేం కాబట్టి ఒకేసారి మెషిన్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటే తర్వాత బట్టలు వేయడానికి మెషిన్ అనేది రెడీగా ఉంటుంది. అలాగే మెషిన్ కూడా క్లీన్ చేసినట్లు ఉంటుంది. ఇప్పుడైతే బెడ్షీట్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా డోర్ మ్యాట్స్ నానేలోపు బెడ్షీట్స్ మెషిన్లో వేసామంటే ఇవి కూడా క్లీన్ అయిపోతాయి. అలాగే బెడ్షీట్స్ క్లీన్ అయ్యేలోపు విండో కర్టన్స్ని, రింగ్ ఉంటాయి కదా, వాటిని హ్యాండ్ వాష్ చేస్తే ప్యారలల్గా అన్ని పనులు ఒకే టైంలో ఫినిష్ అయిపోతాయి. ఇలా కర్టన్స్ అన్నీ ఆరిపోయాక ముడతలుగా ఉంటే చూడడానికైతే అస్సలు బాగుండవు. కాబట్టి ఒక్కసారి ఐరన్ చేసుకుంటే నీట్గా ఉంటాయి. తర్వాత వాటిని నీట్గా అరేంజ్ చేయొచ్చు. ఇంతటితో లాస్ట్ కేటగిరీలో ఉన్న డోర్ మ్యాట్స్, కర్టన్స్, పిల్లోస్, బెడ్షీట్స్ అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి. ఇంతటితో లిస్ట్లో ఉన్న అన్నింటినీ క్లీన్ చేసుకున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.